గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ నాయనారు మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? రుద్రాధ్యాయంలో నీ గురించి ఏమని చెప్పారు? నమ చౌరాయ చ షష్ఠ్యాయ చ భీమ్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ. నువ్వే నీటి మీద నురుగు, నువ్వే దొంగ, నువ్వే దొంగ, అన్ని రూపాల్లో నువ్వే ఉంటావు. ఈ రూపంలో వచ్చావు నన్ను పరిశీలిద్దామని. నువ్వు శివుడవు, ఇదిగో హవిస్సు పుచ్చుకోని మంత్రం చెప్పి స్వాహాకారంతో హవిస్సు చేతిలో పెట్టాడు. గుర్తుపట్టావురా అబ్బాయిని సంతోషపడిపోయి పరమేశ్వరుడు యథారూపంతో పార్వతీదేవి చుట్టూ ఉన్న పరిజనులు ప్రమదగణాలు కింద 4 కుక్కలు 4 వేదాలు కింద భాషించి హవిస్సు పుచ్చుకున్నాడు. చిట్ట చివర నిన్ను నాలో కలిపేసుకుంటున్నాను. ఎందుకు కలిపేసుకుంటున్నానో తెలుసా? నువ్వు నా గురించి తాపత్రయపడి వచ్చి నన్ను హవిస్సు పుచ్చుకోమని అడగలేదు. నన్ను తేగలిగిన వాడు గురువు అని నమ్మి గురువు పాదాలు పట్టుకున్నావు. గురువు పాదాలు పట్టుకున్నావు, నన్ను తెచ్చుకున్నావు. నీకున్న గురుభక్తికి నిన్ను కలిపేసుకుంటున్నానని తన ఐక్యం చేసుకున్నాడు. అంత వంట కావాలా? నీకు ప్రేమగా పెట్టేవాడు కావాలా? గురువు చాలు. గురువు కన్నా ఈశ్వరుడు కాదు. గురుపాదములు ఈశ్వర పాదములు. అందుకే భగవత్పాద అంటారు. ఎవరి భగవంతుని పాదములు శంకరుల తల మీద ఉంటాయి. శంకరుల పాదములు మనం పట్టుకుంటే మనం శంకరుని ఎందు ఐక్యమైపోతాం. గురువు అంతటి సమర్థుడు. గురువు శిష్యుడికి భగవంతుణ్ణి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. గురువు ఈశ్వరుణ్ణి శాసిస్తాడు. అది సనాతన ధర్మమునందున్నటువంటి గొప్పతనం. సర్వసాధారణంగా ఈశ్వర శాసనమునకు లోకమంతా నడుస్తుంది. ఈశ్వరుణ్ణి శాసిస్తాడు గురువు. అలాగే కాంచీపురంలో ఒక దేవాలయం ఉంది, యథోక్తకారి అని. అక్కడ ఒకప్పుడు తిరుమాసి నాయనారు అని చెప్పి ఆయన ఆళ్వారు ఉండేవారు. ఆ ఆళ్వార్ భగవంతుణ్ణి సేవిస్తూ ఉండేవారు గుళ్ళో కూర్చొని. ఆయన శేషపర్యంకం మీద పడుకుని ఉన్నటువంటి నారాయణమూర్తిని ఎప్పుడూ సేవిస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళేవారు కదా, ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. ఒక దంపతులు సంతానం లేదు వాళ్ళకి. ఈయన ఎప్పుడు ఇలా నారాయణమూర్తిని సేవిస్తూ ఉంటారు. కనీసం బయటికి వచ్చి పోనీ ఇంత ఆహారం పెట్టండి అని కూడా అడగరు అని తీసుకెళ్ళి ఆవు పాలు అక్కడ పెడుతూ ఉండేవారు. ఆయన తాగితే తాగేవారు, తాగకపోతే తాగకుండా ఉండిపోయేవారు. అంతటి గొప్ప తపస్సు చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆ తీసుకొచ్చినటువంటి పాలు ఆ సంతానం లేని దంపతులు అక్కడ పెడితే తాగితే తాగేవారు, తాగకపోతే వదిలేసేవారు. తాగితే ఒక్కొక్కసారి కొన్ని పాలు తాగి కొన్ని పాలు వదిలేసేవారు. ఆ వదిలేసిన పాలు ఆ సంతానం లేని దంపతులు తాగుతూ ఉండేవారు. ఇది గురువుగారి అనుగ్రహం అని. అలా తాగితే ఆమెకి గర్భిణి కావడానికి అవకాశం వచ్చింది. సంతానము కలగకుండా నిస్సంతువుగా ఉండిపోవలసినటువంటి పాపము గురోచ్ఛిష్టము చేత తొలగిపోయి ఆమె గర్భమును ధరించి ఒక కుమారుణ్ణి కంది. ఆ పిల్లవాడికి పుట్టుకతోటే ఆ ఆళ్వార్లంటే విపరీతమైన భక్తి. ఎప్పుడు దేవాలయంలో ఆ తిరుమాసి ఆళ్వారి దగ్గర కూర్చుని ఆయనకి సేవ చేస్తుండేవాడు. అలా సేవ చేస్తుండగా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. కణికണ്ണన్ అని చెప్పి పేరు పెట్టారు. ఆ కాంచీపురాన్ని పల్లవరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ పిల్లవాడు గుళ్ళో కూర్చుని ఉన్నాడు. గురువు తప్ప ఇంకొకటి లేదు ఆ పిల్లాడికి ప్రపంచం. నన్ను గురువు కాపాడుతూ ఉంటారు, నాకు గురువు చాలు. విచిత్రం ఏమిటంటే ఆయన గుళ్ళో భగవంతుడిని సేవించడం కన్నా గురువుగారిని సేవించేవాడు. గురువుగారు భగవంతుడిని సేవించేవాడు. అలా నడిచిపోతోంది కాలం. ఆయనకి ఏం కావాలంటే ఎప్పుడూ గురుసేవ, గురువుగారికి ఎప్పుడూ ఈశ్వర సేవ. ఇలా నడుస్తుండగా ఒక రోజున రాజాస్థానంలో పనిచేసేది ఒక ఆవిడ, వృద్ధురాలు అయిపోయింది. ఆమెకి గూని. ఆమె ఇంకా పెద్ద పని చేయలేకపోతోందని ఆ స్థానంలో ఉద్యోగంలోంచి తొలగించారు. ఆమె ఇంకా పెద్దదాన్ని అయిపోయాను, కనీసం భగవత్ సేవ చేసుకుందామని ఈ గుడికి వచ్చి ఏదో ఓ బట్ట చేత్తో పట్టుకుని గుడి తుడుస్తోంది. ఈ కణికಣ್ಣన్ గురువుగారికి కావలసిన దర్భలు నీళ్లు అవి ఏవో పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈవిడ్ని చూశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత సేవ చేస్తోందిరా, మా గురువుగారు ఈ దేవాలయంలో స్వామిని సేవిస్తారని
మా గురువు గారి సంతోషం కోసం ముడి తుడుస్తోంది. అలా అంటూ ఆయన గూని ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఆమెకి గూని పోయి యవ్వనంలో ఉన్న అత్యంత సుందరమైన స్త్రీగా మారిపోయింది.